విశాఖ జిల్లా భీమిలి అమనాం గ్రామంలో భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో మండల తెదేపా ఉపాధ్యక్షులు డిఎన్ రాజు చొరవతో 40 ఏళ్ల నిరీక్షణకు మోక్షం కలిగింది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమనాం ఎస్సీ-బీసీ కాలనీలో 40 ఏళ్ల క్రితం ఇళ్లను నిర్మించారు. 1983 నుండి 84 సంవత్సరంలో తెదేపా హయాంలో ఎస్సీ-బీసీ కాలనీ నిర్మాణం జరిగింది. అప్పటి నుండి రహదారి, కాలువ నిర్మాణం లేకపోవడంతో కొంతమంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గతంలో 3 సార్లు రహదారికి నిధులు మంజూరైనప్పటికీ స్థానిక నాయకులు ఈ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొట్టి రహదారి నిర్మాణం జరగకుండా నిలుపుదల చేశారు. మరోవైపు వైకాపా ప్రభుత్వ హయాంలో స్థానిక వైకాపా నాయకులు రహదారి నిర్మాణం చేపట్టి తెదేపా కార్యకర్త కర్రి బంగార్రాజు ఇంటికి 50 అడుగుల రహదారిని వేయకుండా కక్షపూరితంగా విడిచిపెట్టారు. అసంపూర్తిగా ఉన్న ఈ రహదారిని సైతం కూటమి నాయకులు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వచ్చిన మొదటి గ్రాంట్ను వివాదాస్పదమైన పోలమ్మ తల్లి అమ్మవారి గుడికి రహదారి నిర్మాణం చేపట్టారు. అనేక మందిని సామరస్యంగా కలుపుకుంటూ అభివృద్ధిలో మేము సైతం అనేలా గ్రామ తెదేపా అధ్యక్షులు చుక్క ఆదిరెడ్డి, మాజీ సర్పంచ్ దంతులూరి నరసింహ సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా 40 ఏళ్ల క్రితం నుండి రహదారిలేని ప్రాంతానికి వైకాపా ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలుపుదల చేసిన మిగులు రహదారిని రాజకీయాలకతీతంగా స్థానిక కూటమి నాయకులు మరగడ రఘురాంరెడ్డి, కంబపు శివకుమార్, బోర గురునాయుడు, ప్రభాకర్రావు అమనాం గ్రామం ఈరోజు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలే ధ్యేయంగా పెట్టుకునేటువంటి ప్రభుత్వంలో అయితే మా అమనాం గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా వివాదాస్పదమైనటువంటి సమస్యల్ని అటువంటి సమస్యని ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆదివారి గారు తర్వాత శివ గారు నరసింహరాజు గారు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో వాటిని పరిష్కరిస్తూ అందరికీ అభివృద్ధి కలిగేలా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని అక్కడ ఉన్నటువంటి నివాసుల్ని గుర్తించి వాళ్ళతో ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మా గ్రామ ఆరాధ్య దేవత మన పోలమామ్మ గారికి గుడికి ఎంతో అవసరపడుతుంది. మనం పొన్నూరులోనూ ఉద్యోగాలు చేసుకుని అమ్మవారికి కష్టం ఇచ్చుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి కూడా ఆ పండుగలప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాంటి దాన్ని మరి కూటమి సభ్యులు, ఈ కూటమి ప్రభుత్వం, తర్వాత ఈ గ్రామ పెద్దలు, అలాగే ఉన్నటువంటి యూత్ వీళ్ళందరూ కూడా అక్కడ ఎన్నో అడ్డంకులు ఇక్కడి నుంచి అక్కడ రోడ్డు వేయాలంటే ఈరోజు ఎన్నో అలాంటి అడ్డంకులు అన్నిటిని కూడా ఎంతో చాకచక్యంగా వాటిలన్నీ పరిష్కరించి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి రోడ్ని 11 అడుగుల రోడ్ని అక్కడికి వేసిన ఘనత ముఖ్యంగా చెప్పాలంటే ఈ కూటమి అందరి తరఫున కాకుండా నాకు మిత్రులు చిన్నతనం నుంచి ఆదిబాబు అంటే నాకు ఎంతో అభిమానం. ముఖ్యంగా చెప్పాలంటే అందులో ప్రముఖ పాత్ర పోసినటువంటి ఆదిబాబు గారికి ఈ సభాముఖంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది కాకుండా ఆదిబాబుకు ఉన్న సేవానివృత్తి, ఆదిబాబుకు సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి గ్రామంలో. అందు గురించి గతంలో ఈ ప్రభుత్వ ఈ కూటమి సభ్యుల్ని అలా మన జనసేన కార్యకర్తలు చాలా మంచి అభ్యుదయ భావాలతో ఉన్నటువంటి పార్టీ అది. అలాగే బీజేపీ కూడా జాతీయ పార్టీ. ఈ అన్నిటి పార్టీలు కలుపుకుంటూ ఆదిబాబు గారు ఇలాంటి కుర్ర యువకులు అందరూ సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ అలాగే మన గ్రామ పెద్దలైన నరసింహబాబు గారి తాలూకా సలహాలని పాటిస్తూ మాలాంటి సీనియర్ సిటిజన్లు కూడా అందరినీ కలుపుకుపోతారని ముఖ్యంగా నేను ఆదిబాబు గారికి విజ్ఞప్తి. అయినా సరే ఇక్కడ 40 సంవత్సరాలు అయింది కాలనీ వచ్చి, అయినా ఈ రోజుకి రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రోడ్డు వేయలేపారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజునే జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 కలిపి ఈ రోడ్డు ప్రారంభించడం జరిగింది. అయినా గంటా శ్రీని గారు అలాగే బుచ్చిరాజు గారు అజారంలో ఈ రోడ్డు వేయడం జరుగుతుంది. నా పేరు అనిల్ కుమార్, జనసేన మండల జాయింట్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. మన అమనాం గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో విధాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి మన అమనాం గ్రామానికి సంబంధించి పోలమ్మవారి దేవస్థానానికి రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డు వేయడం విషయంలో చాలా అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా టీడీపీ నాయకులు అలాగే జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి దగ్గరుండి వాటిని సమస్యలను పరిష్కరించి ఆ రోడ్డు కూడా వేయడం జరిగింది. అలాగే ఈరోజు అమనాం గ్రామంలో
SCBC కాలనీ అనేది ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఎన్నో సంవత్సరాలు 30 సంవత్సరాలు గడిచిపోయినా 40 సంవత్సరాలు గడిచిపోయినా ఈరోజు కూడా రోడ్డు అనేది శాంక్షన్ కాకుండా కనీస వసతుల్లో భాగమైనటువంటి రోడ్డు అనేది లేకుండా జరిగింది. కాబట్టి ఇటువంటి సమస్యలు కూడా సమశాంతక ప్రాంతంలో కూడా ఈ రోడ్డు అనేది ఈరోజు నిర్మించడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ఎవరైనా సరే ఇబ్బందులకు గురి చేయాలి, ఆటంకాలకు గురి చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు.